వెల్కమ్ టు ఎల్లో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా రోజుకి హాట్ టాపిక్ గా మారుతుంది. తర్వాత ఎవరు బిల్డింగ్ కోలుతుందో తెలియక చాలా మంది బడాబాబుల గుండెల్లో గుబులు పడుతుంది. ఈ క్రమంలోనే హైడ్రాపై బీఆర్ఎస్ బీజేపీలు తమ స్వరాన్ని వినిపిస్తున్నాయి. అయితే హైడ్రా వ్యవహారం ప్రస్తుతం బీజేపీలో కుమ్ములాటకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన ఈ వ్యవస్థపై బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రేవంత్ సర్కార్ను విమర్శిస్తూ అందరూ ఒకే బాటలో నడిచిన కమలం పార్టీ నాయకులు హైడ్రా విషయానికి వస్తే ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. దీంతో హైడ్రా వ్యవహారం అధికారిక పార్టీలో ఎలా ఉన్నా కమలం పార్టీలో మాత్రం కుమ్ములాటకు దారితీస్తుంది. సీనియర్ నేత ఈటెల రాజేందర్ హైడ్రాను తీవ్రంగా తప్పుపట్టారు. ఎప్పుడో దశాబ్దాల కిందట నిర్మించిన వాటిని అడ్డగోలుగా ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు ఇది పూర్తిగా రాజకీయ కుట్ర కుతంత్రాలతో సాగుతున్న వ్యవహారమని, దీనిని అందరూ ఖండించాలని ఆయన చెబుతున్నారు. మరో సీనియర్ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దీనికి భిన్నంగా మాట్లాడారు. ముందు ఎంఐఎం నాయకుల అక్రమాలను తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే బండి సంజయ్ హైడ్రాను సమర్థిస్తున్నారనే విషయం స్పష్టమైంది. కానీ ఆయన ఎంఐఎం నాయకులను టార్గెట్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇక తాజాగా రఘునందన్ రావు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. జెండాలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే ఆయన కూడా హైడ్రాను స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం చెరువులు కుంటల ఆక్రమాల కూర్చివేతల క్రమంలో ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా హైడ్రా పారదర్శకంగా వ్యవహరించాలి అని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు కూల్చివేతలకు ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లను ఎక్కించాలంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అన్ని పరిణామాలను తాను నిశితంగా గమనిస్తామని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని ఆయన చెబుతున్నారు. అయితే ఆయన కూడా హైడ్రాకు అనుకూలంగా ఉన్నారనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ పరిణామాలను చూస్తే కమలం పార్టీలో నాయకులు భిన్నమైన వాతావరణం వినిపించడం, ఆ పార్టీలో ఐక్యత కోరువడి కుమ్ములాటకు సాగుతున్నాయని చెప్పడానికి తార్కాణంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.